హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలోని భాగంగా సెకండ్ క్లాస్ మాట్లాడుకుందాం. సో నిన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇంట్రొడక్షన్ క్లాస్ అయిపోయింది. ఆ క్లాస్ ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, చూడండి. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో సెకండ్ క్లాస్ వచ్చేసి డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కంటిన్యూషన్ మాట్లాడుకుందాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే when a electron moves with a ఇంక్రీజింగ్ వెలాసిటీ, ఏమవుతుంది అక్కడ, ఒక ఎలక్ట్రాన్ అనేది వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందని ఆ మెటల్లో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా వెళ్తుంది కదా. మెటల్ అంటే ఏంది, మెటల్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ పాస్ అవ్వడానికి చాలా స్పేసియస్గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది జిగ్జాగ్ మెథడ్లో వెళ్తుంది. జిగ్జాగ్ మెథడ్ వెళ్ళి ఏమవుతుందంటే కొలీజన్ అనేది జరిగింది అక్కడ. సో నెంబర్ ఆఫ్ టైం అక్కడ కొలీజన్ జరిగి ఆ ఎలక్ట్రాన్ వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో ఎలక్ట్రాన్ వెలాసిటీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ వెలాసిటీ తోటి ఆ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. దేనికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్లో మూవ్ అవుతుంది. సో దీన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అనేసి అంటాం. సో ఇక్కడ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండక్టర్. ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఈ కార్నెల్కి కొలైడ్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఏమైంది, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఫైనల్ పొజిషన్ ఇక్కడ వచ్చింది అనుకున్నాం ఎలక్ట్రాన్ అనేది. సో మనకి ఇది బ్యాటరీ కనెక్ట్ చేసాం, కండక్టర్ని బ్యాటరీ బి తోటి రిప్రజెంట్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, ఈ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. సో ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే when a electron or charge moves with a increasing velocity due to the collision, ఏ కొలిజియన్, కంటిన్యూస్ కొలిజియన్, అది కూడా కొలిజియన్ విత్ kernels, the electron moves with small velocity. The electron moves with small velocity in opposite to the electric field की opposite direction. Electric field is known as drift velocity. ఓకేనా. సో ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే. సో డ్రిఫ్ట్ వెలాసిటీ దేనితో రిప్రజెంట్ చేస్తామంటే వీడి తోటి రిప్రజెంట్ చేస్తాం, వీడి. సో మనకు VD ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైనస్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బై ఇక్కడ ఏంటంటే టార్క్ టౌ బై M. సో ఈ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే, ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తోటి వస్తుంది ఈ ఫార్ములా అనేది. సో అది కూడా మనం డిరైవ్ చేయొచ్చు, బట్ నో నీడ్. నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్ కింద కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, డిరైవ్ చేస్తాను. సో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే రబ్ చేస్తాను, ఆగండి. సో మనకు ఎలక్ట్రోస్టాటిక్ నుంచి ఒక ఫార్ములా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా ఏంటంటే అక్కడ V/L. సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనప్పుడు ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ ఏమవుతుంది, VD ఈజ్ ఈక్వల్ టు EV/ml ఇంటూ టౌ. సో ఇదొక ఫార్ములా ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే VD ఈజ్ ఈక్వల్ టు, ఈ VD కాదు, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు VD/ENA అనమాట. సో ఇక్కడ VD అంటే ఏంది, ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి.
అప్పుడు ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు EV/ml ఇంటూ టౌ ENA. ఇక్కడ ఈ ఈని ఇక్కడ విని ఇక్కడ కింది సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది I/V ఈజ్ ఈక్వల్ టు E²NA τ/ml. ఇక్కడ చూడండి మనకు అకార్డింగ్ టు హోమ్స్ లా అంటే ఏంది I ఈజ్ ఈక్వల్ టు V/R. అలాగే దీన్ని ఏమైనా రాయొచ్చు R ఈజ్ ఈక్వల్ టు V/I. దీన్ని రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది R అవుతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా రెసిప్రోకల్ రాసుకోండి ఇక్కడ ml/E²NA τ. సో ఇది రెసిస్టెన్స్ యొక్క ఈక్వేషన్. ఓకేనా. సో నెక్స్ట్ మొత్తం రబ్ చేస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి R ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ ఈక్వేషన్ ml/E²NA τ. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ml/E²N τ ఇంటూ A. ఓకేనా. సో ఇక్కడ వీటి యొక్క డెఫినేషన్ చెప్పలే కదా. M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, E అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1.9 × 10⁻⁻19 కూలుమ్స్. నెక్స్ట్ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పర్ యూనిట్ వాల్యూమ్. టౌ అంటే రిలాక్సేషన్ టైం, రిలాక్సేషన్ టైం అంటే ఏంది ఇందాక ఒక డయాగ్రామ్ గీశాను. సో ద టైమ్ బిట్వీన్ ద షార్టెస్ట్ టైం బిట్వీన్ ద టూ సక్సెసివ్ కొలిజన్ రిలాక్సేషన్ టైం అంటాం. ఓకేనా. ఈ పార్ట్స్లో ఏం డౌట్ లేదు కదా. సో నెక్స్ట్ ఫ్రమ్ దిస్ రిలేషన్ ఇది చూడండి ఇక్కడ దీనంతా కాన్స్టెంట్ టర్మ్గా తీసుకుంటున్నాను నేను. కాన్స్టెంట్ ఏంటిది రో అంటే ఏంది రెసిస్టివిటీ. సో దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ρl/A. ఫార్ములా గుర్తొచ్చిందా. రెసిస్టివిటీకి ఫార్ములా రెసిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఇది మనకు ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ నుంచి వస్తుంది. ఇక్కడ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఫార్ములా రో ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ. ఫార్ములా ఏంటిది కాన్స్టెంట్ అది m/E²N τ. ఇక్కడ ఇదంతా కాన్స్టెంట్. ఓకేనా. సో ఇది రెసిస్టివిటీ. ఇప్పుడు మనం హోమ్స్ లా గురించి మాట్లాడుకుందాం. సో హోమ్స్ లా ఏం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్ ఎనీ మెటీరియల్ at constant temperature potential difference is directly proportional to the current flowing in the conductor. So Ohm's law అంటే ఏంటంటే at constant temperature potential difference in a conductor or potential difference across a conductor is directly proportional to
is directly proportional to the current flowing in the conductor. సో దీన్నే హోమ్స్ లా అంటాం. అకార్డింగ్ టు ద డెఫినేషన్ V is equal to V directly proportional to I అనేసి రాస్తాం. ఇక్కడ నుంచి ఏమి రాస్తామంటే V is equal to IR అనేసి రాస్తాం. నేను హోమ్స్ లా గురించి ఒక షార్ట్ వీడియోలో ఎక్స్పెరిమెంటల్గా ఎగ్జాంపుల్గా చెప్పాను. అది షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. సో ఇక్కడ నుంచి మనం R is equal to ఏమని రాయొచ్చు, V/I. ఇందాక రాశాను కదా డ్రిఫ్ట్ వెలాసిటీలో డెరివేషన్ దగ్గర V/I అంటే R అని రాశాను. ఇది హోమ్స్ లా. సో ఏ సబ్స్టెన్స్ అయితే హోమ్స్ లాని ఒబే చేస్తాయో దాన్ని మనం హోమిక్ సబ్స్టెన్స్ అనేసి అంటాం. సో ఎగ్జాంపుల్, ద సబ్స్టెన్స్ ఆర్ ది మెటీరియల్స్ which obeys Ohm's law is called ohmic substances. ఎగ్జాంపుల్ ఏంటిది, మెటల్స్. ఏ మెటల్స్ అయినా తీసుకోండి, హోమ్స్ లాని ఒబే చేస్తుంది. ఎందుకంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ కూడా పెరుగుతుంది, అప్పుడు హోమ్స్ లాని ఒబే చేస్తుంది. ఆల్ మెటల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకోండి, ఐకి అండ్ వికి. ఇక్కడ కరెంట్ తీసుకున్నాను, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, V is directly proportional to I. అప్పుడు ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ ఇస్తుంది కర్వ్ అనేది. సో ద కర్వ్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ గివ్స్ ద స్ట్రైట్ లైన్. ఓకేనా, రబ్ చేస్తున్నాను. ఇంకొద్దిగా ఉంది బ్యాలెన్స్ హోమ్స్ లా గురించి. ఇక్కడ చూడండి, ఇందాక ఏ సబ్స్టెన్స్ అయితే హోమ్స్ లాని ఒబే చేస్తాయో దాన్ని మనం హోమిక్ కండక్టర్స్ ఆర్ హోమిక్ సబ్స్టెన్సెస్ అని చెప్పాము. ఏ సబ్స్టెన్సెస్ అయితే హోమ్స్ లాని ఒబే చేయదో దాన్ని మనం నాన్ హోమిక్ సబ్స్టెన్సెస్ అంటాం. సో నాన్ హోమిక్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిది, సెమీ కండక్టర్స్ అండ్ డయోడ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి సెమీ కండక్టర్ అండ్ డయోడ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ హోమిక్ మెటీరియల్స్ ఆర్ నాన్ హోమిక్ సబ్స్టెన్సెస్. గ్రాఫ్ తీసుకున్నాం ఇక్కడ సెమీ కండక్టర్స్కి. ఇది కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫార్వర్డ్ బయాస్లో హోమ్స్ లాని ఒబే చేసిన, రివర్స్ బయాస్లో హోమ్స్ లాని ఒబే చేయదు. సో అందుకే ఇది నాన్ హోమిక్ సబ్స్టెన్స్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్లో రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అండ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే అసలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.